ఒక రాజ్యంలో ఒక రాజుగారు, అతని క్రింద ఒక మంత్రి ఉండేటువంటి వాడు. అయితే ఒకసారి నేను వేటకు వెళ్తున్నానని చెప్పి రాజుగారు ఒక్కరే ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఈ మంత్రి కూడా రాజా నేను వస్తా అని చెప్పేసరికి, నువ్వు అసలు వద్దే వద్దు, నువ్వు నా వెనకాల ఎప్పుడు కూడా ఒక ముళ్ళుగా ఉంటున్నావు, ఈసారి నువ్వు వద్దు అని అన్నా కూడా ఒప్పుకోకుండా బాగా బతిమిలాడేసరికి సరే రా అని చెప్పేసి ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. విల్లెక్కు పెట్టి ఒక పక్షిని వేటాడేటువంటి సమయంలో ఆ బాణం అలా విసిరేసరికి ఈ విల్లుకి వేలు ఒక్కసారిగా తెగిపోయిందట. రాజుగారి చేయి వేలు తెగి కింద పడేసరికి పక్కన ఉన్నటువంటి మంత్రి మరలా నవ్వుతూ అన్నాడంట, ఏం కాదు రాజా, ఇది కూడా మన మంచికే. రాజుగారికి బాగా కోపం వచ్చింది. నా వేలు తెగి కింద పడిపోతే మన మంచికి అంటావా, ఎంత మాట అంటున్నావు నువ్వు అని చెప్పేసి, ఇప్పటి నుంచే కాదు నేను రోజు చూస్తున్నాను, జ్వరం వచ్చినా నాకు దగ్గు వచ్చినా నాకు బలహీనత వచ్చినా మన మంచికే అంటున్నావు, అసలు ఈ క్షణంతో నిన్ను ఈ అరణ్యంలో విడిచిపెడుతున్నాను అని అక్కడ రథంలో నుంచి అతను దించేసి రాజుగారు మాత్రమే కోపావేశుడై యాత్ర చేసుకుంటూ వెళ్తున్న సమయంలో మధ్యలో కొంతమంది ఆది మానవులు రాజుగారి యొక్క రథాన్ని బంధించేసేసి రాజుగారిని తీసుకొని వారి యొక్క పాలెంలోనికి వెళ్ళిపోయారు. పాలెంలోనికి వెళ్ళి అతనికి రకరకాల బొట్టులు రకరకాల పసుపులు పూసి అతన్ని ఒక బలి పశువుగా సిద్ధపరిచారు. విషయం ఏంటయ్యా అంటే, వారి దేవతకు నరబలి ఇవ్వాలి. నరబలి ఇవ్వడానికి రాజుగారిని ముందుకు తీసుకుని వెళ్ళి నిలబెట్టేశారు. ఇక బలి ఇవ్వబోతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ నరమాంస భక్షకులకు అధిపతి వచ్చి రాజుగారి యొక్క దేహాన్ని పరిశీలించాడు. దేహాన్ని పరిశీలించినప్పుడు అతనికి ఒక వ్రేలు లోటు కనపడతా ఉంది. ఈ వ్రేలు లేకపోవడం కనిపించింది. వెంటనే అతన్ని బలికి తృణీకరించేశారు. ఇతడు బలికి అర్హుడు కాదు. దేవతకు బలి ఇవ్వాలంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా శ్రేష్టంగా ఉండాలి. ఒక వ్రేలు లేదు కాబట్టి ఇతడు బలికి యోగ్యుడు కాదు అని వెంటనే తిరిగి పంపించేశారంట. అప్పుడు మంత్రి గుర్తొచ్చి, మంత్రి చెప్పిన మాట నిజమే, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ శోధన వచ్చినా అంతా మన మంచి కోసమే అనే మాట ఎప్పుడు మంత్రి చెప్పేటోడో ఈ రోజు నా విషయంలో అక్షరాల నెరవేరింది. మంత్రిని కలుసుకోవాలని చెప్పేసి హుటాహుటిన మరలా వచ్చినటువంటి దారిలోనే ఉన్నప్పుడు చెట్టు దగ్గర దిగాలుగా మంత్రి గారు కూర్చున్నారంట. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంత్రిని పట్టుకొని కౌగిలించుకొని, మంత్రి చెప్పిన మాట నిజమే అయ్యా, నేనే తప్పుగా భావించాను, రోజు నా వేలు తెగడం నా మంచి కోసమే జరిగింది. రాజుగారికి అప్పుడు ఒక మాట గుర్తొచ్చింది, సరే నా వేలు కట్ అయింది, అది నా మంచి కోసమే నువ్వు చెప్పావు, ఓకే, నిన్ను నేను ఇక్కడ దించినప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు రాజా ఇది కూడా నా మంచి కోసమే అని చెప్పేసి నువ్వు అన్నావు కదా, అది ఎందుకు నీ మంచి కోసం అన్నావు అని చెప్పేసి అడిగారంట. అప్పుడు మంత్రి చెప్పుకొని వచ్చారంట, ఏం లేదు రాజా, నీ ఏలు బాగలేదు కాబట్టి నిన్ను పంపించిండు, ఆ ఏలు బాగున్నాయి కదా, నీతో పాటు నేను వచ్చుంటే నన్ను వేసేసుకోవాలి, నన్ను బలిచ్చేటోళ్ళు కాబట్టి నన్ను ఇక్కడ అరణ్యంలో వదిలిపెట్టింది కూడా ఆ మంచి కోసమే అని చెప్పేసరికి రాజుగారికి ఒక పాఠం అర్థమైంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అన్నీ మన మంచి కోసమే. దేవునికి స్తోత్రం.